నెక్స్ట్ సీఎం ఎవరు? వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 2. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు సార్. ఎందువల్ల? ఆయన గతంలో చాలా మంచి పనులు చేశారు. అందరికీ కుల మతం లేకుండా చాలా మంచి వ్యక్తి, ఆయనే రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సీఎం పరిస్థితి ఏంటి? ఏ విధంగా ఉంది పరిపాలన? చండాలంగా ఉంది సార్, చండాలంగా ఉంది. ఎందువల్ల? ఏ విషయంలో కూడా ఎత్తుకోండి మీరు, ధరల విషయం ప్రజలకు ఏమీ న్యాయం జరగటం. పథకాలు, సంక్షేమ పథకాలు అంటే ఇంటికి ఎవరికి అందుబాటులో లేదు. మీకేం రావట్లేదు? మా కూడా ఏం రావటం లేదు. ఆయన వస్తే మళ్ళీ సీఎం గా ప్రజలు మా నాన్న వరకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గతంలో కూడా చాలా ఇదిగా ఉంది నేను ఉన్నప్పుడు. మేము రామారావు ఎట్లా చేశాడు, ఆయన కూడా అట్లా చేశాడు. చాలా మంచి వ్యక్తి, కష్టాలు తెలిసిన వ్యక్తి. ఇంకేం తెలుసు సార్. నేను అయితే అదే కోరుకుంటున్నా. వచ్చేది కూడా మీరు ఎక్కడైనా మనస్ఫూర్తిగా చెప్పాలంటే అదే చెప్తున్నారు. నేనే చంద్రబాబు అభిమానిని కాదు, కానీ ఆయన వస్తేనే బాగుంటుంది. అయితే ఇప్పుడైతే వచ్చే అమలులో అన్ని మాకు అమ్మఒడి కానీ కానించి అన్ని బాగానే మాకు అన్ని వచ్చాయి. సో మధ్యలో ఆపేసేసారు. ఎందువలన మనకు తెలియదు. ఇచ్చిన మాటని కరెక్ట్ గా చేయలేదు. ఆ ఇచ్చిన మాటని ఖచ్చితంగా కరెక్ట్ గా కానీ చేసుంటే జగనన్నే వచ్చి ఉండేది. ఆయన ఎందువల్లనే అంటే ఆయన పరిస్థితులు బట్టి మేమేం చెప్పలేము. ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నా మాకు తెలియదు. అందువల్లనే మేము అర్థం చేసుకున్నాము. కాకపోతే ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేసుకోలేకపోయాడు. మాకు అన్ని కానీ చేసుంటే అలాగే ఖచ్చితంగా మళ్ళీ మాకు జగనన్నే కావాలి అనేసి మేము నినాదాలు చేస్తుండేవాళ్ళని. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ జగనన్న వస్తే ఎలా అనంటే మళ్ళీ ఇంకా ఎన్ని పెరిగిపోతాయి ఐటమ్స్, రేట్లు ఎలా పెరిగిపోతున్నాయో తెలీదు. ఇప్పుడు పప్పులు ఉప్పులు అన్ని కాడి నుంచి అన్ని మొత్తం పెరిగిపోయి ఉన్నాయి. ఇంకా అలాంటప్పుడు కొంచెము జనానికి కూడా ఒక డౌట్ గానే ఉంటది. అందువల్లనే మేము కూడా జగన్ అన్న వస్తాడని ఒక పక్క డౌట్ గానే ఉంది, ఒక పక్క ఇట్లాగా చంద్రబాబు నాయుడు వస్తాడని డౌట్ గా ఉంది. మీ అభిప్రాయం ఏంటి? రాబోయే ప్రభుత్వం ఏదైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వాన్ని చూశారు కాబట్టి రాబోయే ప్రభుత్వం ఏదైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఇద్దరే కదా, ఈయన వచ్చినా ఏం లేదు, ఏం చేసేది లేదు. ప్రభుత్వం మాత్రం కరెక్ట్. కానీ మొత్తానికి ఎవరొకరైతే రావాలి. ఎవరు వస్తే బాగుంటుంది? ఆ ఇద్దరులో ఎవరు వస్తే ఈయన అంతమంది సక్రంగా చేసాడా? చంద్రబాబు నాయుడు సక్రంగా చేసి గీతాలు ఇచ్చింది ఏం లేదు. కాకపోతే పదాలని తప్పుకుండా కాబట్టి ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉండడు అని నా అభిప్రాయం. అయితే జగన్ పరిస్థితి ఏంటి? సంక్షేమ పథకాలు అన్ని చక్కగా అందిస్తున్నారు కదా, మీకు ఎంతవరకు వచ్చాయి? ఆ పథకాలు ఎంతవరకు అందాయి? ఏం నాకు రూపాయి అనేది నాకు జగన్ రైతు భరోసా, అమ్మ ఒడి, అదే విధంగా పింఛన్ ఏమీ లేదు. నేను సాగల పని చేసుకుంటా, ఐరన్ పని. కనీసం నేను ముఠా పని చేస్తున్నాను. ఆ డబ్బులు కూడా నాకు వేయకుండా చేశారు. ఇక్కడ వాళ్ళ మాటలు తీసుకొని నేను వేసిందేమో జగన్కే ఓటేమో, జగన్ పార్టీ నేనేమో. ఆయన నుంచి కూడా నేను జగన్. అయితే రాబోయే ప్రభుత్వం ఏది బాగుంటుంది? ప్రభుత్వం ఏది వచ్చినా మన కష్టాలు తప్పవు. మనం ఎప్పుడు ఈ విధంగానే బాధపడతా పోవాలా. అయితే ఈసారి జగన్ కేసారు కాబట్టి రాబోయే రోజు కూడా జగన్ కేస్తారా? జగన్కి నేను కాంగ్రెస్కి వేద్దాం. కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నారా? ఓకే. ఎందుకు చంద్రబాబు నాయుడుకి వేయకూడదు అని అనుకుంటున్నారు? వేయకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ టీచర్ని కానీ, ఏ ఉద్యోగస్తుడికి కానీ ఏదైనా నువ్వు చక్రంగా జీతాలు ఇచ్చి చేసింది ఏమన్నా ఉందా? మనకందరం కనపడింది. అది ఒక్కొక్కరికి 3 నెలలు 4 నెలలు ఆపింది, జీతాలు ఆపిండా లేదా? ఈ రోజు ఏంటంటే ఈ రోజు ఆయన ఆపిండని ఈయన ఆపిండని ఆయన మనం చెప్పుకోవటం తప్పక మనకేం ఇక్కడేం చేసింది ఏం లేదు. అయితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నారు? చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? నాకైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలండి. ఎందువల్లండి? ఎందువల్లంటే అదే ఖర్చులు ఎక్కువైపోయినాయండి. సామాన్యుడు కూడా చాలా కష్టంగా ఉంది నిజంగానే. పనికి వెళ్ళినా కూడా అంతంత మాత్రమే వెళ్తుంది.
చెప్తాను. ఎంతమంది చెప్పినా కూడా చెప్పేది ఇదే కదా, డ్రింక్ అనేది చాలా అధిక రేట్ ఎక్కువ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ మంచి బ్రాండ్స్ కూడా కాదు, చాలా మంది జబ్బులు పడ్డారు, చాలా మంది మత్స్యస్థిమితం అయ్యి ప్రాణాలు కూడా పోయి ఉన్నాయి. ఇంకా ఉప్పు పప్పులు అంటే అవి చాలా వరకు పెరిగాయి. ఇంకోటి ఏంటంటే రేషన్ కానీ వాలంటరీ విషయాలకు వస్తే బాగుంది, సిస్టమేటిక్ చాలా బాగుంది. ఎందుకంటే ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇవ్వడం అవన్నీ బాగున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు క్యూలో నిలబడి చాలా కష్టాలు ఉన్నాయి. కాకపోతే ఈ కొన్ని మంచి చేశాడు, కొన్ని ఇది చేశాడు. కాబట్టి నా అభిప్రాయం మాత్రం చంద్రబాబు నాయుడు మొత్తం మీద జగన్తో పోలిస్తే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువ శాతం ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు, ఏం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పథకాలన్నీ చాలా పెట్టున్నాడు ఇప్పుడు. అవన్నీ చాలా మంచి పథకాలే. అవి జరిగితే అవి కానీ అమలైతే మాకు చాలా బాగా జరుగుతుందని నేను ఖచ్చితంగా కోరుకున్నాను. ఇప్పుడుండే పథకాలు ఏం అమలు కాలేదా? అమలంటే అమలు అవి ఏంటంటే అమ్మ ఒడి అవి కూడా తగ్గి చూశారు కదా, లేట్గా పడుతున్నాయి ఉండే కొందు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పింఛను గించిన అన్ని కరెక్ట్గా ఉన్నాయి, అన్ని పెరిగినాయండి ఇప్పుడు రేట్లు. సామాన్యుడికి చాలా కష్టంగా ఉన్నాయి, మాకు అనిపిస్తుంది అది. అందులో మద్యం రేట్లు కూడా పెరిగాయి, సరిగా లేవు అంటున్నారు. సరిగా లేవు అసలు. అవి బ్రాండ్ అంటే ఈ రోజు వచ్చినట్టు రేపు లేదు, రేపు ఉండేటి ఎల్లుండి లేదు. 150 పెట్టి కొంటాము, అదే దొరకట్ల ప్రతిరోజు. ఒక బారుకు పోతే అంటే 120, 70 ఎక్స్ట్రా పడుతుంది. ఆ విధంగా తీసుకుంటే రోజుకి 220 రూపాయలు లెక్కనైతే ఎంత వస్తుంది అప్పుడు? 700-800 కూలీలు అనుకోండి. ఇంకా బండిలు లేని వాళ్ళకి ఆటోలు కానీ అన్నీ కానీ ప్రతి ఒక్కట్లో ఇట్లా పెడుతున్నాడు, ఇట్లా తినేస్తున్నాడు. అది నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? వస్తే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది అన్నట్టు ఉంది. మీరేమనుకుంటున్నారండి? అట్లా అనుకోండి, మరి చెప్పండి. చంద్రబాబు ఎందువల్ల ఈ ప్రభుత్వంలో మీకు ఎటువంటి పథకాలు ఏం రాలేదా? ఏం రాలే. మీరు ఇంతకీ ఏం పని చేస్తుంటారు? కూలి పని చేస్తుంటారు. రోజుకి ఎంత వస్తుంది? రోజుకి 700-800 వస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎలాంటి పథకాలు వచ్చాయి? పనులు వచ్చింది బాగుండదు అంతే. ఈయన జగన్ పెట్టిన తర్వాత ఆయన డబుల్ వేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని అంటాను. మరి ఇస్తాడో ఎవడో. ఈ జగన్ మట్టుగా అనుకుంది టయానికి ఇచ్చేసిన, ఏది ఇచ్చినా పిల్లలకి అందరికి ఖచ్చితంగా ఇచ్చాడు. ఖచ్చితంగా ఇచ్చాడు. మరి ఆయన ఇచ్చినా కూడా మీరు చంద్రబాబు వస్తే బాగుంటుందని ఎందుకు అనుకుంటున్నారు? అంటే పనులు ఉంటాయని, మా కష్టం చేస్తాను కానీ పనులు ఉంటాయని. మీరు చేసే పని పరంగా ఎక్కువ పనికి సంబంధించి ఆ పథకాలు ఇస్తారని అంతే. మరి ఇంకేం కష్టం చేసిన మరి ఏం చేస్తారు? ఎవరేటి ఇవ్వడం లేదు, ఎవరు చేస్తున్నారు? వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, మా బాధ మేము పడతాను. ఈ ప్రభుత్వంలో మీకు సంబంధించి ఎటువంటి పనులు కూడా రాలేదా? రాలే, పెద్దగా పనులు రాలేదు. పిల్లకాయలు చదివిన ఉద్యోగాలు కూడా రాలేదు. అంతే. ఆయన చెప్పినట్టు ఆ పథకాల వరకు వచ్చాయి అంతే. ఉద్యోగ కల్పన ఉంటే ఇంకా బాగుంటుంది. అది ఉద్యోగం ఉంటే మరి ఈయన మంచిది, ఈయనకి చూడాలని మంచి అనిపించింది. మరి ఇప్పుడు పరిస్థితులు రాను దిగబారిపోవడం, మరి ఏంటి ఈయన వల్ల ఏంటి ప్రయోజనం లేకపోయే అలాగని అంటారు అంతే. వేరే ఉద్యోగం ఎవరు వచ్చినా వాళ్ళే చూసుకుంటారు, మనకేం లేదు, మన పని మంది. అది నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారండి? మాకు ఎవరైనా ఒకటేనా? ఈ ప్రభుత్వంలో మీరు అసంతృప్తిగా ఏం ఫీల్ అవ్వలేదా? అవ్వలేదు. మీకు అన్ని సంక్షేమ పథకాలు అందాయా? అయితే వచ్చే ప్రభుత్వం కూడా ఇదే కావాలని కోరుకుంటున్నారా? ఎవరు వచ్చినా మాకు బాగా చెయ్యాలి. ఎవరు వచ్చినా బాగా చేసే వాళ్ళు అయితే ఎవరైనా పర్వాలేదు. అయితే ఈ ప్రభుత్వంలో బాగా చేశారు అంటున్నారు కాబట్టి వచ్చేసారి కూడా ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా? ఈ ప్రభుత్వంలో మీకు ఎటువంటి అసంతృప్తి లేదు అంటే వచ్చే ప్రభుత్వం కూడా ఇదే కావాలని కోరుకుంటున్నారా? మీకు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా అనిపించిందా, అదే విధంగా జగన్ పరిపాలన బాగుంది అనిపించిందా? మాకు ఎవరు వచ్చినా మాకు మంచి చేస్తే చాలు. నాకంతే, ఎవరు వచ్చినా మంచి చేస్తారు. వీళ్ళు రావాలి వాళ్ళు రావాలని కాదు కదా, ఎవరు వచ్చినా బాగా చేయాలి. చేయకంటే ఓట్లు వేయించుకునే దాకా తిరుగుతారు. ఓట్లు వేసి అయిపోయిన తర్వాత బాగా పట్టించుకోరు జనాలని. అంతే, ఎవరు వచ్చినా బాగా చేయాలి, వాళ్ళని వీళ్ళని కాదు. చంద్రబాబు నాయుడు గారైనా సరే, జగన్ అయినా సరే, ఎవరైనా సరే మాకు బాగా చేయాలి. అదే నేను కోరుకునేది. అదే మోడీ గారు చెప్పినట్టు నల్లధనం అంతా బయటకు తీస్తాను. ఏది ఎన్ని సంవత్సరాలు మోడీ గారు వచ్చి? అయితే రాబోయే ప్రభుత్వం ఏదైతే బాగుంటుందని మీరు ఏది వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పారు ప్రతి ఇంటికి ఎంతమంది ఉన్నారో అంతమందికి అమ్మఒడి ఇస్తాను. యా నుంచి తెచ్చిస్తారు?
చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి అని అన్నారు. యాడ్ నుంచి తెచ్చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాం, కొరవ యాడ్ నుంచి తెచ్చిగలరు. జగన్ ఆల్రెడీ అమ్మఒడి పథకాలు అదే విధంగా పింఛన్ పథకాలు ఏమన్నీ ఇస్తున్నారు. వాటిలో మీకు సంబంధించి మీకు ఇంటికి ఒకరు అన్నారు, ఆయన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని అన్నారు. ఇప్పుడు యాడ్ నుంచి వస్తాయా ఎన్ని? మనమే కట్టాలి కదా, వాళ్ళ ఇంటికా నుంచి తెచ్చి ఇవ్వరు కదా, ఎవరు డబ్బులు తీసి మనకే ఇస్తారంట. అంతే, ఏదో దాని మీద ₹1 పెంచుతారు. అయితే ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందని మీకు అనిపించింది? ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ అనేది ఉంటుంది కంపల్సరీ, అది. కానీ ఇచ్చే హామీలు కొంచెం ఇదిగా ఇస్తే బాగుంటది అని అనేది మన అభిప్రాయం. ఎలాంటి హామీలు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి హామీలు అంటే ఈ హామీలను ఇచ్చే బదులు ఒక 4 కంపెనీలు తీసుకువచ్చి ఒక 4 ఉద్యోగ అవకాశాలు. ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది అనుకో, దగ్గర 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇండైరెక్ట్ గా 10,000 మంది బతకొచ్చు దాని మీద. అటువంటి ఏదైనా చేస్తే డెవలప్మెంట్ అనేది ఇంకొంచెం ఉంటుంది. మనకి ₹1 కలిసి వస్తుంది కంపెనీ వస్తే. ఏం లేకుండా ఊరిని హామీలు ఇచ్చుకుంటా పోతే రేపు మనమే కట్టాలి, ఊళ్ళో ఏం వచ్చి కట్టలేదా? అది నా అభిప్రాయం. రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితే పర్లేదు అంటారు. కొంచెం ఒక్క డెవలప్మెంట్ చూపిస్తే దాని గురించి ఎవరికి బాధ ఏమి ఉండదు. ఏదైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే రాబోయే సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను చంద్రబాబు నాయుడు వస్తే. ఎందువల్ల అండి? ఎందువల్ల అంటే ఈయన ముందు బాగా చేసి ఉన్నాడు, ఈసారి కూడా వస్తే మంచిది. ఈ ప్రభుత్వంలో మీరు అసంతృప్తిగా ఫీల్ అయ్యారా? ఏం తృప్తి పుట్టినావా అట్టే ఉంది. ఏమి మార్పులు చేర్పులు ఏం కాలేదు? ఏం కాల. పథకాలు ఏం రాలేదా? ఏం రాలా మాకు. రోడ్లు కానీ ఏమీ లేదు ఇక్కడ. చంద్రబాబు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే వారంతా జరిగింది నుంచి ఇప్పుడు దాకా ఏం సపోర్ట్ గా ఏం లేదు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి? పవన్ కళ్యాణ్ అంటే ఈ మధ్య కదా ఆయన వచ్చిందా, ఇక మనం వస్తే ఆయన కూడా దాంట్లోనే కదా, ఆయన కూడా కూటమిగా రాబోతున్నారు అంటున్నారు. ఎవరికైనా ఓటేసినా ఆ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, వైసీపీ మాత్రం రాకూడదని అనుకుంటున్నారా? ఏమో చెప్పలేము కదా, దాన్ని కూడా వస్తే మీ అభిప్రాయం? దానికి ఏం చెప్పలేము. వస్తే రావచ్చు, రాకపోవచ్చు. మీరు కోరుకునేది అయితే టీడీపీ వస్తే బాగుంటుంది అని బాగుంటుంది. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకున్నారు సీఎం గా అంటే మనం ఏమైనా చూస్తున్నాం కదా సార్ సిచ్యువేషన్. జనాలు ఎలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఏం పనులు కూడా జరగలేదు, ఎలా ఉన్న రోడ్లు అలాగనే ఉన్నాయి. ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు జనాలు తిరుగుతున్నారు పబ్లిక్ లో, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు. అదే మా కామన్ అయిపోయింది అది. అయితే ఉన్న నాయకుల్లో ఎవరు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? రాబోయే నాయకులు అందరూ అలాగే ఉన్నారులే సార్. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఎవరు వచ్చినా పని చేయాలా, అది పని చేసే పని అయితే పబ్లిక్ లోకి రావాలా, లేదంటే రాబడలేదు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏం చెప్పమంటారు, అందరికి తెలిసిందే కదా. అయితే రాబోయే ప్రభుత్వం ఏదని గట్టిగా ఎవరు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు? పబ్లిక్ ని ఎవరు అంచనా వేయలేరు సార్, అది అది ఆ టయానికే చెప్పగలిసింది ఏమైనా సరే. రాబోయే సీఎం ఎవరు కావాలని మీరు కోరుకుంటున్నారు? సరే కోరుకుంటాము. ఎవరు కావాలని కోరుకుంటున్నారు? అదే చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటాను. ఎందువల్ల సార్? బాగా చేస్తాడు ఆయన. అదే జగన్ బాగా చేయట్లేదు? లేదు, ఈయన బాగా చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఈ ప్రభుత్వంలో మీకు ఎటువంటి ఆసరా రాలేదా? అంటే పథకాలు ఏం కూడా అందలేదు? ఏం రాలేదు, డబ్బులు కూడా రాలేదు. అంటే అమ్మ ఒడి, అదే విధంగా పింఛను, అదే విధంగా అన్ని ఉన్నాయి, ఏం రాలేదు? ఏం లేదు, అదే రాలేదు. మా భార్యకు వస్తుంది, మాకు రాలేదు. పింఛన్ రావట్లేదా? లేదు, రాలేదు. అయితే మీరు చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నారు. అదే రాబోయే సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? మేమా తెలుగుదేశం రావాలనుకుంటున్నాం. ఎందువల్ల సార్? ఈ జగన్తో బేజారైపోయింది, దానివల్ల తెలుగుదేశం రావాలని కోరుకుంటా ఉన్నాం. ఈ జగన్ పరిపాలనలో మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు రాలేదు? ఏమి రాలేదు. ఏమొచ్చినాయి? అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ఏరియాలో ఏమన్నా జరిగినాయి, రోడ్లు వేసారు, అంత బాగా జరిగింది. ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏం జరగల. రాబోయే సీఎం ఎవరు కావాలని కోరుకుంటున్నారు? తెలుగుదేశం సార్. ఎందువల్ల? అంటే ఇప్పుడు మనం జగన్ వచ్చిందండి ఏం చేయలేదు, బట్ ఇక్కడ మనకి మా రోడ్లేదు అసలు పడలేదు. రోడ్లు వచ్చినా ఆపేయడానికి ట్రై చేస్తుంటారు, బట్ వాళ్ళు రాజకీయాలు నడుస్తాయి కానీ ప్రజలు చెప్పినవి చేయరు. బట్ దానికోసం చంద్రబాబు వస్తే మారుతుందని అనుకుంటున్నారు? అనుకుంటున్నాం సార్. ఎందువల్ల అంటే గత ప్రభుత్వంలో సార్ అప్పుడు జరిగినాయి, అప్పుడు చేస్తున్నప్పుడు ఆపేశారు కానీ బట్ ఇంకా ఉంటే ప్రజెంట్ అయితే జరిగేవి.
బట్ ఇప్పుడు వైసీపీ వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఏం జరగలేదు. దాని తర్వాత వైసీపీ వచ్చింది కానీ బట్ అందరూ ఆపేయడం అవి ఇంకా తెలిసిందే కదా ఇంకా రాజకీయాలు. అయితే ఈ ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు మీకు అందలేదు? సరే అంటే అది మన వరకు అందలేదు సార్. మామూలుగా అవి మామూలు చిన్నదే కదా, ఇంకా అందరికి అందుతాయి, ఇంకా అందరూ అందవు. బట్ దానివల్ల ఇంకా కరెంట్ బిల్లు, ఇంకా పెట్రోల్ అన్ని ఆటోమేటిక్ అన్ని పెరిగిపోయాయి. ఇంకా నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి కదా, ఇంకా అవన్నీ పెరిగిపోయినాయి. ఇంకా దానివల్ల చాలా కష్టం కదా. నెక్స్ట్ అయితే సార్ టీడీపీ వస్తుంది 90%. అది నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ వస్తేనే బాగుంటుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు అందరూ చూస్తున్నా ప్రభుత్వం అందరూ ఓటు టీడీపీకి వేద్దాం అనుకుంటున్నారు. అంటే పాలన అట్టుంది. దానివల్ల ఈ పాలనలో ఈ ప్రభుత్వం తరపున మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదా? మనకైతే అన్నీ వాహనమిత్ర బండి ఉంది, ఆటో వచ్చింది, ఇంట్లో మా సిస్టరు వాళ్ళ పిల్లకాయలకి అదే ఉంది. కానీ ఏంటంటే కొన్ని దానివల్ల టీడీపీ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఓకే, సీఎం ఎవరు వస్తే బాగుండాలి ఇండియాలో. ఆంధ్ర కానీ తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ బాగుండాలి. సీఎం న్యాయం చేయాలి. ఎవరు వచ్చినా బాగుండాలి అని మీరు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉండే ప్రభుత్వం బాగుందని ఫీల్ అవుతున్నారు. ఓకే, బాగుంది. సో ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వంగా కావాలి. వచ్చే ఎలక్షన్ లో వచ్చేదో బాగా చేయాల. పల్లెటూరులో జనాలు వాళ్ళు బాగా చేయాల. వచ్చే సీఎం ఎవరైనా కానీ, సీఎం రాజకీయాలే ఎవరైనా కానీ, జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా కానీ మనం జనాలు ఓట్లు వేస్తారు, బాగా చేయాల. అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలా, పవన్ కళ్యాణ్ గారు రావాలా, అదే విధంగా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్ గారు రావాలా? ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అదే జనాలు బాగా ఓట్లు వేస్తారు. ఎవరికి వేస్తారు జనాలు? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు జగన్ చేసే వచ్చే ఎలక్షన్ వస్తే చంద్రబాబు నాయుడు వేస్తా, వాళ్ళు ఎట్లా వేస్తా, అది కోరిక. ఇప్పుడు జగన్ వేసారు, వచ్చే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు. ఎందుకని జగన్ పరిపాలన నచ్చలేదు? అయ్యా ఏం చేస్తాడు జగన్? ఏం చేశాడు చెప్పు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? మీటింగ్ లో ఎమ్మెల్యే ఏం చేశాడు? వచ్చి అన్నం పెట్టావు, జగన్ ఎమ్మెల్యే అన్నం పెట్టావు, మాంసం కూడా పెట్టావు, సాంబార్ పెట్టావు. ఏం చేసావు చంద్రబాబు నాయుడు? మీటింగ్ పెట్టావు కదా, ఓటు వేసావు కదా, నువ్వు 5 వేలు ఇచ్చావు. చంద్రబాబు నాయుడు 10 నిమిషాలు వేయలే వాళ్ళ ఏరియాలే. ఈ అడవి కట్ట చెప్పింది కట్టే వస్తుందా? ఎమ్మెల్యే ఏం చేశాడు? ఎమ్మెల్యే వచ్చి గుడి కదా మీటింగ్ చేసావు, అన్నం పెట్టావు, ఏం చేయలేదు ఎమ్మెల్యే. జగన్ ఎమ్మెల్యే ఏం చేయలేదు. నెల్లూరులో ఏ ఎమ్మెల్యే వస్తారు అనుకుంటారు? అయితే నెక్స్ట్ నాకు నారాయణ కృష్ణ రావాలి, అంతే. నారాయణ కృష్ణ ఎమ్మెల్యే రావాలి, నాకు నచ్చింది అంతే. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సీఎం ఎవరు అంటే ప్రభుత్వం మారితే బాగుంటుంది. ఈ 5 ఏళ్ల పరిస్థితిలో వ్యాపారాలు సరిగా లేవు, డెవలప్ లేదు, ఉద్యోగాలు లేవు, రోడ్లు అద్దాలం ఉన్నాయి, రాష్ట్రం అంతా అభివృద్ధి అయిపోయింది, అమరావతి లేదు. పోతే రెండవది ఉద్యోగాలు కానీ రకరకాల అందరూ సామాన్య రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం అనేది చెప్తుందా. నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చినా ఓకే, తెలుగుదేశం వచ్చినా ఓకే, పార్టీ మారితే బాగుంటుంది. అయితే ఈ ప్రభుత్వం బాగలేదు అంటున్నారు కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు రాలేదా? పథకాలంటే మాకేం లేదు, పథకాలంటే మాకేం రాలేదు. 40 years వాళ్ళకి మాత్రం మా ఆవిడకి మాత్రం 2 దఫాలు వచ్చాయి. వచ్చిన వల్ల నా డబ్బులు అంటుంది కానీ ఆడవాళ్ళు అది వేరే ప్రభుత్వం ఇచ్చేది అంటలేదు. దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. అది అయితే రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ అయినా పర్లేదు, టీడీపీ అయినా పర్లేదు అంటున్నారు. ఓకే, ఏదైనా కొత్తదనం, కొత్త వ్యవహారం అంతే. కాంగ్రెస్ వస్తుంది అని అనుకుంటున్నారా? రావచ్చు, శర్మిల గారు వచ్చింది కాబట్టి ఆమె ప్రయత్నం సకల ప్రయత్నం చేస్తుంది అంతే. మరి జనసేన పరిస్థితి ఏంటి? జనసేన కూడా ట్రై చేస్తుంది, వాళ్ళ సాయశక్తులు చేస్తారు. అందరూ ఎవరెవరో అస్త్రాలు ఉపయోగిస్తారు, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళు బయటపడతారు అంతే.